రాముడు పుట్టిన చోట బాలరాముడి ప్రతిష్ఠ జరిగిందని బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ అన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ లాగా మోడీ అయోధ్య రామ మందిరంతో విజయం సాధించారని వ్యాఖ్యానించారు. అయోధ్య బాలరామ ప్రతిష్ఠ సందర్భంగా హైదరాబాద్ కోటి ఇసామియా బజార్లోని నరసింహస్వామి వారి ఆలయం ఆవరణలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కమలం పార్టీకి ఓట్ల కోసం పనిచేయాల్సిన అవసరం లేదని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోందని, కేంద్రంలో మళ్లీ మోడీ గాలి వీస్తుందని, ఆ పార్టీకి భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలో 350కి పైగా సీట్లు సాధించి మళ్లీ మోడీ నేతృత్వంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పుకుంటోందని రాష్ట్ర మంత్రి తుమ్మల స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు చీకోటి ప్రవీణ్. శ్రీరామ్ ఇవాళ రామ్లల్లా అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఇవాళ రాష్ట్రం కాదు దేశం మొత్తం కాషాయంతో నిండిపోయింది. ప్రతి ఒక్కరి హృదయాల్లో రామనామ జపం జరుగుతుంది. ఇది చాలా 500 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటానికి ఇవాళ ఒక రిజల్ట్ ఇవాళ రావడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల నుంచి హిందువులపై ఔరంగజేబు నుంచి మొదలు ఎందరో హిందువులపై దాడులు చేస్తారు, హిందూ దేవాలయంపై దాడులు చేస్తారు. వాళ్ళందరికీ ధీటుగా ఛత్రపతి శివాజీ లెక్క ఇలా మా మోదీ గారు రావడం జరిగింది. సో ఇలా 500 ఏళ్ల నుంచి జరుగుతున్న దాడులకు ప్రతీకగా ఇవాళ అందరికీ ముత్తోడు జవాబు చెప్పడం అంటే ఇవాళ మోదీ గారి ప్రభుత్వం బీజేపీ తోటే సాధ్యమైంది. ఇవాళ ఎవరు కూడా నిలపలేకపోతున్నారు. అట్లాంటిది ఇవాళ రాముడు పుట్టిన చోట ఇవాళ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని హిందువులు ఇవాళ గర్వంగా హమారా భారతదేశ్ మే హిందుత్వ హై అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పండగ వాతావరణం అయిపోయింది ఇవాళ. సో అందరూ కూడా ఈ బాలరాముడిది